ఒక్కొక్క బిఎల్ఏకి 50 ఓట్లు తీసేయాలని టార్గెట్ పెట్టుకుంటే అది వీళ్ళు కావాలని రాసి ఉంటారు అట్లా ఊహించుకుంటున్నారు. రేపు పొద్దున కావాలని రాస్తే రేపు తీసేటప్పుడు గొడవ చేస్తారు వీళ్ళు అని చెప్పి జాగ్రత్త పడతారు కదా అవతలోడు కూడా. అవును, గ్యారంటీ పల్లెటూళ్ళలో చాలా గొడవలు అవుతాయి. ఎందుకంటే పల్లెటూళ్ళ వాళ్ళే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు. పల్లెల్లోనే 70% ఉండట్లా, వృద్ధులే ఉంటున్నారు అక్కడ. పట్టణాల్లో ఈవెన్ ఆంధ్రాలోని పట్టణాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో, విజయనగరంలో ఉండి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, లేదా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ ఓట్లు మా ఇంట్లోని మా అబ్బాయి మావాడే అని చెప్తారు వీళ్ళు గట్టిగా, మా అమ్మాయి అంటారు. ఇప్పుడు అక్కడ తేడాలు వస్తాయి. ఇక్కడ ఇది కంప్లీట్ గా ఎన్నికల సంఘం నిర్వహించేది కాబట్టి ఈ వ్యవహారం సర్వ వ్యవహారం నిజంగా పారదర్శకంగా జరుగుద్దా, లేదంటే ఇందులో రాజకీయ పార్టీలో లేదంటే అధికార పార్టీలో ఒత్తిడి ఉంటే గానీ పారదర్శకత అనేది లోపిస్తుందా? అంటే తీసేసే విషయంలో పారదర్శకంగా చెయ్యాలి. ఓకే, అది తప్పదు. అంటే తీసేయడం అంటే ఇక్కడ వీళ్ళు అదే కదా, ఎవరు ఓట్లు తీసేసే విషయంలో పారదర్శకత అది అనేది ఇక్కడ స్పష్టత. యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇక్కడ 6 నెలలు ఉండేవాడి ఓటే ఉండాలండి. అవును, ఇట్స్ క్లియర్ రూల్. అలా కాకుండా చేస్తే మాత్రం గొడవలు వస్తాయి. 6 నెలలు ఇక్కడ ఉండట్లేదు అనే కారణంగా తీసేస్తున్నామంటే కనుక కాదనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ నుంచి వైసీపీ వాళ్ళని తీసేశారనుకోండి, రచ్చ నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉంటారు, అది టీడీపీలోనే ఉంటారు, వైసీపీలో కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్స్ కొన్ని ఇచ్చారు వెబ్సైట్ లో, మీరు ఆ ఎమ్యునరేషన్ పత్రం